Hi guys, welcome to Kirak Style, me one-stop destination అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్కి. ఐ రియలీ హోప్ దట్ మీరందరూ ఇంట్లోనే సేఫ్గా ఉన్నారు. అండ్ మీన్ వైల్ మన కిరాక్ హోమ్ సిరీస్లో నేను ఎన్నో వీడియోస్ చేశాను, కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఇట్ వాజ్ మోస్ట్లీ అరౌండ్ గర్ల్స్. సో మీలో చాలామంది అబ్బాయిలు నాకు మెసేజ్ చేశారు సేయింగ్ దట్ యు నో వాట్ అభిజ్ఞ ఏమైంది, కిరాక్ మెన్ సిరీస్ ఏమైంది, మా కోసం కూడా వీడియోస్ చేయమని చెప్పి. ఐ నో ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ హోమ్, కొంచెం అటు ఇటు ఉంది మన మెంటల్ స్టేట్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నా. సో మీ అందరి కోసం ఐఎమ్ మేకింగ్ అ వీడియో టు రిజ్యువినేట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లస్ మీ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ని మళ్ళీ వాపస్ బయటికి తేవడానికి నేను ట్రై చేస్తున్నాను. మాట్లాడిపోయిందా పొద్దునే నేనే దొరికినా మీకు జోక్లే నీకే. ఏ అమ్మాయిలో అయినా అలా అనుకుంటే అబ్బాయిలో అయినా అట్రాక్టివ్గా కనిపించాలంటే మన 5 సెన్స్ ఆర్గన్స్ యాక్టివ్గా ఉండాలన్నమాట. అంటే బేసికలీ 5 ఎలిమెంట్స్ కరెక్ట్గా కవర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఏంటి? లుక్, చూపు, మనం ఎలా కనిపిస్తున్నాం. రెండోదేంటి? స్మెల్. సో మీరు హైజీనిక్ ఉన్నా అన్హైజీనిక్ ఉన్నా, ఒకవేళ మీకు కళ్ళు కనిపించకపోయినా ఓ మనిషి పాస్ అవుతూ ఉంటే వాళ్ళ స్మెల్ ఏంటో వాళ్ళ గురించి చెప్తుంది, అవునా కదా? దాని తర్వాత ఏంటి? మౌత్. అంటే మన నోరు అదేం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎవరి గురించి మాట్లాడుతుంది. నాలుగోది చెవులు. అంటే మనం ఏం వింటున్నాం, ఎలా వింటున్నాం. ఐదోది స్పర్శ, ద టచ్. స్పర్శ అంటే మనం ముట్టుకోవడమే కాదు, మనం ఎలా వేరే వాళ్ళని టచ్డ్గా ఫీల్ చేస్తున్నామో దాని గురించి. అందులో కాన్ఫిడెన్సే కావచ్చు, ఎంపతియే కావచ్చు. వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్గా నా ఫేస్తో చెప్పబోతున్నాను. సో ఇమీడియట్లీ నా ఫేస్ చూపించేయండి అమ్మా ఎడిటర్. So here's an ultimate Kirak guide for all you guys to be sexy and also very attractive. So వీటి గురించి మాట్లాడబోతున్నాను. So without wasting time, let's get started. సో నేను వీటన్ని టిప్స్ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ ఒక్క విషయం చెప్పబోతున్నాను. నెవర్ ట్రై టూ హార్డ్. మీరు ఎప్పుడైనా అట్రాక్టివ్గా కనిపించాలంటే ట్రై అండ్ బీ యోర్ ఓన్ సెల్ఫ్. ఎప్పుడైతే మీరు కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు. సో ఇదే ఫ్లోలో నంబర్ 1 లుక్. ప్రతి మనిషికి ఒక సపరేట్ లుక్ ఉంటుంది. సో మీ లుక్ మీ యూనిక్నెస్ని డిఫైన్ చేస్తుంది. సో డోంట్ ట్రై టు బీ సమ్మన్ ఎల్స్. వేరే వాళ్ళలా కనిపించడానికి ట్రై చేయొద్దు ఎప్పుడు కానీ. స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్. దాన్నే కొంచెం పర్ఫెక్షన్ చేసుకుంటూ వెళ్తే, దాన్నే గ్రూమ్ చేసుకుంటూ వెళ్తే యూ లుక్ యువర్ బెస్ట్ సెల్ఫ్. ఎప్పుడు కానీ ఇట్స్ బెటర్ టు బీ యువర్ ఫస్ట్ వన్ దాన్ టు బీ సమ్మన్ ఎల్స్ సెకండ్. అరే రామ్ చరణ్ కటింగ్ అని అల్లు అర్జున్ కటింగ్ అని చేయరా. సో మీరు వేరే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వడం ఇస్ డెఫినెట్లీ గ్రేట్. ఇన్స్పైర్ అయ్యి కొత్త స్టైల్స్ ట్రై చేయడంలో తప్పేం లేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలా కనిపిస్తారో ఇట్ షుడ్ బీ ట్రూ టు వాట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎప్పుడైతే మీరు కంఫర్టబుల్ అండ్ అట్రాక్టివ్గా ఉంటారో ఆటోమేటికలీ సెక్సీగా ఉంటారు. సో ఐ డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్ అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ ద ఫస్ట్ పాయింట్ అండ్ ద ఫోర్మోస్ట్ వన్. I am a practical man. ప్యాంట్ మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా. టాకింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్. నేను ఇది క్రేజీ ఖన్నాతో వీడియోలో చేసినప్పుడు చెప్పాను, యూ షుడెంట్ యూస్ కస్ వర్డ్స్ అని చెప్పి. చాలా ఎక్స్ట్రా కూల్గా ఉండడానికి చాలామంది యూనో స్వేర్ వర్డ్స్ వాడతారు. సో మీరు ఏం మాట్లాడతారో, మీరు ఎలా మీ బాడీ లాంగ్వేజ్ ఉంటుందో ఇట్స్ ఆల్సో గోయింగ్ టు డిఫైన్ యువర్ అట్రాక్టివ్నెస్ కోషంట్ అనమాట. మళ్ళీ ఇక్కడ రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే అక్కడ నేను మిస్ చేసిన పాయింట్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. ఎప్పుడు కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు స్పష్టంగా మాట్లాడేటట్టు చూసుకోండి. కొంచెం దట్ డిఫైన్స్ కాన్ఫిడెంట్ క్వశ్చన్. అలా అని చెప్పేసి మీరు మరీ మైండ్లో అదే పెట్టుకొని స్పష్టంగా ఉండాలి అని చెప్పి ఎక్కువ ట్రై కూడా చేయొద్దు. బీ యువర్ సెల్ఫ్, షేక్ ఇట్ ఆఫ్. ఏది మాట్లాడినా మేక్ షూర్ దట్ ఇట్ మేక్స్ సెన్స్. Tell me, I say, this is too bad, too worse. The East Coast last black tarpaulin shouldering, it would happen in the Katapalli Pulasale. కంట్రోల్ చేసుకో, కడుపులో పెట్టుకో ఇంగ్లీషు. ఈవెన్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు వాక్ చేసేటప్పుడు కానీ, మీ బాడీలీ ఫ్రేమ్ అలా స్ట్రేట్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తే మీరు ఆటోమేటికలీ అట్రాక్టివ్గా కనిపిస్తారు. మీరు వేసుకునే బట్టలు కూడా మీ బాడీ పాస్చర్ వల్ల ఇంకా మంచిగా కనిపిస్తాయి. దాట్ వే యూ లుక్ రియలీ రియలీ సెక్సీ. సో డెఫినెట్లీ ట్రై దిస్ వన్ అవుట్. గుండెలో గంటలా గంటలో మంటలా, ఎండలో నీడలా నీడలో ఆవులా,
నా వెంటే ఉండవా స్వర మంజరి గొంట ప్లాన్. నంబర్ 3 ఫీల్. ప్రతి మనిషికి ఒక ఫీల్ ఉంటుంది. బీఇట్ మన సెన్స్ ఆర్గన్స్ ఆ మనిషి వెళ్ళేటప్పుడు యాక్టివ్ అవ్వడమో, లైక్ హౌ దే స్మెల్, అదొక ఫీల్ అవ్వచ్చు. అండ్ హౌ దే ఫీల్ ఇన్ అ రూమ్. సో ఒక పర్సన్ హూ ఇస్ సూపర్ కాన్ఫిడెంట్ ఎంటర్స్ అ రూమ్ అనుకోండి, వి ఆటోమేటికలీ ఫీల్ దట్ పర్సన్. అండ్ దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ రియలీ ఇంటర్నలీ. సో ఎప్పుడు కానీ ఆన్ అ డే వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ, మనం అందరినీ హ్యాపీ చేస్తాము. ద రూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. సో ఈ ఫీల్ని మీరు క్యారీ చేస్తే గనక you automatically going to look really attractive and sexy, and plus మీరు ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తున్నారు దట్ ఈస్ డెఫినెట్లీ అన్ఫర్గెటబుల్. సో ఇదొక ఫీల్. వాట్ ఈస్ ది అదర్ ఫీల్? ఇందాక చెప్పానే సెన్స్ ఆర్గన్స్ అని చెప్పేసి. సో ఇఫ్ యూర్ వాకింగ్ బై అ గర్ల్ కానీ, ఆర్ ఇఫ్ యూర్ వాకింగ్ ఇన్ అ రూమ్, హౌ కెన్ యూ మేక్ యోర్ ప్రెజెన్స్ ఫెల్ట్? ఒకటేంటి అంటే దట్ ఐ రియలీ లైక్ అబౌట్ ఎనీ మెన్ ఈజ్ ఆర్ ఎనీ మ్యాన్ ఈజ్ హౌ దే స్మెల్. బికాస్ అబ్బాయిలందరూ ఆర్ మేడ్ ఇన్ అ సర్టన్ వే. మీలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ యూ గైస్ స్మెల్లింగ్ బ్యాడ్ ఇస్ హైయర్. హాయ్ హాయ్. నేను ఎన్నో వీడియోస్ చేశాను దీని మీద, హౌ టు లుక్ గుడ్ ఆర్ లైక్ హౌ టు స్మెల్ గుడ్ అని చెప్పేసి. సో ఇదే కాంటెక్స్లో మళ్ళీ చెప్తున్నాను, నో హౌ యూ కెన్ స్మెల్ గుడ్. వన్ ఈజ్ మెయింటైనింగ్ అ రియలీ గుడ్ హైజీన్. అండ్ ఈ హైజీన్లోనే ఎలాంటి పర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ వాడాలో అని చెప్పి. సో ఎన్షూర్ దట్ యూ స్మెల్ రియలీ గుడ్. ఓకే సార్. సో ఎన్షూర్ దట్ యూ రియలీ స్మెల్ గుడ్. ఎలా స్మెల్ చేయొచ్చు అభిజ్ఞ? వీ సఫర్ ఫ్రమ్ బ్యాడ్ ఓడర్. సో ఇదే దీంట్లో ఐమ్ గోయిన్ టు సజెస్ట్ యూ అ రియలీ గుడ్ పర్ఫ్యూమ్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ మెన్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఉస్త్రా. ఈ పర్ఫ్యూమ్ని ఐ బాంబ్డ్ ఓవర్ అండ్ ఐ రియలీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఎప్పుడు కానీ ఓవర్ స్మెల్లింగ్గా కూడా ఉండద్దు, లేదా అండర్ స్మెల్లింగ్ కూడా ఉండద్దు. ఇట్ షుడ్ బి అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ వార్మ్ అండ్ స్వీట్ నోట్స్. అండ్ ఈ పర్ఫ్యూమ్ ఉస్త్రా పర్ఫ్యూమ్ హ్యాస్ ఇట్. అండ్ ఇదే పర్ఫ్యూమ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ మెన్. ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ మాల్ట్ అనమాట. అండ్ నేను చెప్పాను కదా, పర్ఫ్యూమ్ షుడ్ బి లైట్లీ సటిల్ దేర్, మంచిగా స్మెల్ అయ్యేలా అనిపించాలి. షుడెంట్ బీ టూ మచ్ ఆన్ యువర్ ఫేస్. సో ఒక అబ్బాయికి ఈ ప్రెజెన్స్ ఫెల్ట్ అవ్వాలి, ఫీల్ చేయించాలి, ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఉండాలంటే దిస్ ఇస్ సంథింగ్ అ టాప్ నాచ్ ఫీచర్. అండ్ నేను ఎప్పటి నుంచో న్యూ ఇయర్ నుంచి చెప్తున్నాను దట్ ఐఎమ్ టోటలీ ఇన్ టు ప్రోడక్ట్స్ దట్ ఆర్ పారాబిన్ ఫ్రీ, నో కెమికల్స్, నో SLS. సో ఈ ప్రోడక్ట్ హ్యాస్ ఆల్ ఆఫ్ ఇట్. ఏ డేట్ నైట్కి కానీ, మీ ఆఫీస్కి కానీ, ఆఫ్ కోర్స్ ఈ కరోనా టైంలో మీరు డేట్ నైట్స్ అనాలు ఇవన్నీ లేవు, బట్ సమ్ టైమ్ టు ఈవెన్ ఫీల్ గుడ్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ అకేషన్స్. అండ్ చాలామందికి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కానీ అవి ఎలా వాడాలో వాళ్ళకి తెలీదు. సో మనం ఏం చేయాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ టిప్ ఎలా పర్ఫ్యూమ్ వాడాలో. ఒక ఫ్యూ నోట్స్లో యూ హ్యావ్ టు అప్లై అ పర్ఫ్యూమ్. ఒక గుడ్ ఫ్యూ సెంటీమీటర్స్ అవే, 15 to 17 సెంటీమీటర్స్ దూరం నుంచి అలా మనం స్ప్రే చేసుకోవాలి మన రిస్ట్ మీద అనమాట. అండ్ రిస్ట్ మీద ఎందుకు మనం స్ప్రే చేసుకుంటామంటే ఇక్కడ పల్సెస్ ఉంటాయి అండ్ మన బ్లడ్లో అది అబ్జార్బ్ చేసుకుంటుంది. గుడ్ దట్ ఉస్త్రా డస్ నాట్ హ్యావ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీలో వెళ్ళకుండా, అండ్ ఇట్స్ గోయింగ్ టు స్టే ఫర్ 6 to 8 hours. సో అలా మళ్ళీ రీఅప్లై చేయకుండా సటిల్గా యూ గోనా స్మెల్ రియలీ గ్రేట్ throughout the day. And this is something that I really suggest all of you men. And మీ అందరికీ నా నుంచి గిఫ్ట్గా ఏంటి అంటే కిరాక్ 20 అన్న కూపాన్ కోడ్ని మీరు వాడితే గనక 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది ustrA.comలో అవైలబుల్ ఉంది. అదర్వైజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్, ట్రై ఇట్ అవుట్ అండ్ ఫీల్ సెక్సీ అండ్ అట్రాక్టివ్. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో హౌ ఇట్ వర్క్ ఫర్ యూ. నంబర్ 4 ఏంటి అంటే గ్రూమింగ్. సో గ్రూమింగ్ అన్న కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మ్యాన్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ క్లీన్ షేవ్ టు బీ గ్రూమ్డ్. మీకు ఒకవేళ బియర్డ్ ఉన్నా లేకున్నా లాంగ్ హెయిర్ ఉన్నా యూ కెన్ హ్యావ్ ఆల్ ది అదర్ ట్రేడ్స్ అండ్ స్టిల్ లుక్ గ్రూమ్డ్. సో దేర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. ఎప్పుడు కానీ షార్ప్గా మీరు ఎలా కనిపించచ్చు అంటే మంచిగా గ్రూమ్డ్గా ఉంటే కనుక. లెట్స్ సే మీకు బియర్డ్ ఉంది. సో బియర్డ్ని మంచిగా ట్రిమ్ చేసి
చేసుకొని దానికి మంచి ఎడ్జెస్ పెట్టుకొని టైం టు టైం మంచి రెగ్యులర్ ట్రిమ్స్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తే కనుక బియర్డ్ వాష్తో కానీ బియర్డ్ లోషన్స్తో కానీ మెయింటైన్ చేస్తే కనుక యూ గోనా లుక్ రియల్లీ షార్ప్ అండ్ లుకింగ్ షార్ప్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ గైస్ లుక్ అట్రాక్టివ్ అండ్ సెక్సీ. సో గ్రూమింగ్ మొత్తం హెడ్ టు టో వరకు ఉండాలి. మీ నేల్స్ నుంచి డ్రై స్కిన్ నుంచి మీ ఫీట్ సాక్స్ వేసుకునే సాక్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గ్రూమింగ్. మీరు వేసుకునే బట్టలు కూడా నీట్గా అయన్డ్గా ఉంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గ్రూమింగ్. మీరు మాట్లాడేది కూడా గ్రూమింగ్. సో ఇవన్నీ ట్రై అవుట్ చేయండి. యూ విల్ ఆటోమేటికలీ లుక్ సూపర్ హాట్, సూపర్ సెక్సీ. Number 5, పదే చెప్తుంది ఏంటో బిగ్గా అనుకోకండి, బట్ ఐ రియలీ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్ పాయింట్. కాన్ఫిడెన్స్ అబ్బాయికే కాదు అమ్మాయికి కూడా, ఆర్ లైక్ ఫర్ ఎనీ జెండర్, కాన్ఫిడెన్స్ ఈజ్ లైక్ అ క్రౌన్. నా లైఫ్లో సంథింగ్ దట్ హ్యాస్ టేకెన్ మీ ఫార్వర్డ్ ఈజ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ realize that you're the only one in the whole entire 7 billion population. ఎంతో మంది ఉండొచ్చు, దే విల్ బీ జస్ట్ వన్ అభిజ్ఞ. ఎంతో మంది ఉండొచ్చు, దే విల్ బీ జస్ట్ వన్ యూ. మైండ్ బ్లోయింగ్. And you know what, for any man there's a thin line between being confident and overconfident. So understand that వేరే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ ఉండొచ్చు, నేనే ఇలా ఉండాలి అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ అన్న టీము, ఓవర్ కాన్ఫిడెన్స్ నా స్కీమ్. మై నేమ్ ఈస్ కొండల నగేష్ అంటే. So stay confident to be attractive and sexy and thank me later. Number 6 and the last one is originality and empathy. రెండు డిఫరెంట్ పాయింట్స్, బట్ ప్రతి పాయింట్ ఇందాకటి నుంచి ఇప్పటివరకు చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. వెన్ యూ రియలైజ్ దట్ నా ఒరిజినాలిటీ ఇది, ఐ డోంట్ వాంట్ టు రియలీ టాక్, నేను ఒకళ్ళ నా ఫ్రెండ్ లాగా కానీ ఒక హీరో లాగా ఉండాలని నేను ట్రై చేయట్లేదు, నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను అన్నప్పుడు మీరు ఆల్రెడీ ఎఫర్ట్లెస్గా కనిపిస్తున్నారు. మీకంటూ ఒక బ్యాగేజ్ ఉండదు ఒకళ్ళలా ఉండాలని, ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలని. స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ లైక్ ఐ ఆల్వేస్ సే. అండ్ ఇంపార్టెంట్ థింగ్, అనదర్ థింగ్, ఎంపతి అని ఎందుకు అన్నాను అంటే వెన్ యూ ఫీల్ ట్రూ టు యువర్ సెల్ఫ్ యూ విల్ ఫీల్ ట్రూ టు అదర్ పీపుల్ కూడా. చాలామంది అబ్బాయిలు మ్యాస్క్యులినిటీని చాలా టాక్సిక్ వేలో తీసుకుంటారు. నేను చాలా ప్రైడ్గా ఉండి కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు మేక్ మీ లుక్ సెక్సీ అని అనుకుంటారు. బట్ యూ నో వాట్, ఫీలింగ్ ఎంపథెటిక్ టువర్డ్స్ అదర్స్ ఆల్సో ఈస్ గోయింగ్ టు మేక్ you feel sexy. Mirchilo Prabhas is a clear example for this empathetic situation. So try it out and you're going to impress everybody out there and you're definitely going to look super sexy. ఓకే గాయస్, మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసాము. ఈ వీడియోలోనే నేను మాట్లాడుతూ నాకు ఎన్నో ఐడియాస్ వచ్చాయి టు ఫర్ ద నెక్స్ట్ వీడియో లైక్ బియర్డ్ గ్రూమింగ్. అది సెపరేట్ సెక్షన్ అనమాట. సో ఒకవేళ మీరు ఇఫ్ యూర్ సమ్మన్ హూ ఆర్ ట్రైంగ్ టు గ్రో బియర్డ్ ఆర్ హూ ఆల్రెడీ హ్యాస్ బియర్డ్ అండ్ మీరు ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాలేదు అంటే దీని గురించి కూడా మనం వీడియో చేయొచ్చు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. Until then, you know the drill. Like, share, subscribe. Bye bye guys. I love you all. Stay home, stay safe, stay happy. Yedunam, come back. I'm gonna come back with a new video. Keep smiling.